హాయ్, నా పేరు వరలక్ష్మి. ఫిష్ గ్రేవీ కర్రీ నేర్పిస్తాను, చూసి నేర్చుకోండి. ఫిష్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేపలు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, గరం మసాలా పేస్ట్ కొద్దిగా, టమాటా పేస్ట్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా, ఆనియన్ పేస్ట్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, ఆయిల్ తగినంత, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. బాండి వేడిగా అయింది, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు చేపలను పసుపు వేసి కలుపుకుందాం. చిటికెడు పసుపు, ఆయిల్ వేడైంది కదా, చేప ముక్కలు అందులో వేసుకుందాం. చేప ముక్కలు తిప్పుకుందాం. చేప ముక్కలు రెండు వైపులు వేపాలి. చేప ముక్కలు వేగిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసుకుందాం, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, కొద్దిగా జీడిపప్పు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం వాటర్ పోసుకొని ఈ పేస్ట్లో ఈ చేప ముక్కలు వేసుకోవాలి. ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర జల్లుకోవచ్చు. ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.